జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నువ్వు ప్రదక్షిణలు చేయడానికే వచ్చావమ్మా? అవునాంటీ. సరే పద, ఇద్దరం కలిసి ప్రదక్షిణలు చేద్దాం. పద. సారీ అండి. కాపాడింది కాక సారీ కూడా చెప్తారా? అంటే టచ్ చేశాను కదా. ఆల్రెడీ టచ్ చేశారు. అప్పుడు ఇప్పుడు పడిపోతుంటేనే పట్టుకున్నారు. ఆంటీ, నా ప్రదక్షిణలు అయిపోయాయి, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఉండమ్మా, మా అత్తయ్య గారికి పరిచయం చేస్తాను. లేదాంటీ, నేను మా అమ్మ వాళ్ళతో కలిసొచ్చాను. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకే ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడే ఉన్నారు, తీసుకొచ్చేస్తాను. ఇక్కడే ఉండు. మిథున అక్కడ నా కోసం వెతుకుతూ ఉంటుందేమో. పడిపోవడం మీ హాబీనా? మీరు కాపాడతారని నమ్మకం. అంటే అంటే నన్ను చూసే పడిపోయారా? అయ్యో లేదు, స్లిప్ అయ్యాను. కాస్త అయితే ఆ స్తంభానికి తగిలేవారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి, కాపాడడం ధర్మం. థ్యాంక్స్ కూడా ధర్మమే. అవును, మీ పేరు? మైసెల్ఫ్ తారక్ రామ్. మిథున. వస్తానండి. జాగ్రత్త. ఓకే. Ladies and gentlemen, వివరించలేని కొన్ని కారణాల వల్ల ఈ ఇంటి మరో వారసుడు 14 years మాకు దూరంగా పెరగాల్సొచ్చింది. వాడి రోజు తిరిగొస్తున్నాడు. నా కొడుకు తారక్తో పాటుగా తనని కూడా రేపటి తరం వ్యాపార వారసునిగా మీ అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను. దొరల వేషంలో రావడానికి నేనేమన్నా దేశం మారొచ్చానా? నిక్కార్సైన 16 నెలల తెలుగునే హాయ్ మామ్ అనడానికే అసలు నాకు ఆ భాష వస్తేనేగా. తమ్ముడు పద, నీతో మాట్లాడాలి. పద లోపలికి పద. మాట్లాడి అన్నయ్య. రారా.
ఏంటి రామయ్య వాడు చెప్తోంది నిజమేనా లేక ఆట పట్టిస్తున్నాడా? నిజమేనమ్మా, అబ్బాయి గారు అబద్ధం ఆడరు. నిజమేనని నిదానంగా చెప్తున్నావేంటి? ఏదో సరదాగా ఇలా వచ్చాడేమో అనుకున్నాను. అక్షరం అబ్బలేదన్నమాట మా గుండెలు పగిలేలా చేసింది. నమ్మి నీకు అప్పగిస్తే మా నమ్మకాన్ని సొమ్ము చేసుకుని దగా చేసి నా కొడుకుని ఇలా తయారు చేసి తీసుకొస్తావా? ఊహకందనంత గొప్పగా పెంచుతానని చెప్పి ఇంత మోసం చేస్తావా? శేఖర్ని లక్షణంగా పెంచుతావని ఖర్చులకి లక్షలు కుమ్మరించాం. ఇదే నా పెంపకం? గ్రామాన్ని గుండెలో పెట్టుకుని చూసుకునేవాడని చెప్పి వీణ్ణి గాలి కుదిలేస్తావా? ఇంత ద్రోహం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఏంటమ్మా అందరూ నా మీద విరుచుకుపడతారు? చదువు తప్ప నేను ఏ లోటు రాకుండా పెంచాను. నోర్మై, చదువు లేనితనం కంటే లోటే ఉంటుంది. ఏం చేయమంటారు? నన్నేం చేయమంటారు? బడంటే భయం, పాఠం అంటే పారిపోయేవాడు, పంతుళ్ల మీద పగబట్టేవాడు, పుస్తకం అందిస్తేనే పళ్ళు కొరికేవాడు. ఆ విషయం అప్పుడే మాకెందుకు చెప్పలేదు? చెప్తే మీరేం చేసేవాళ్ళు? పిల్లోడిని మీరు చూడకూడదు, అతను నేడే మీ ఇంటి మీద పడకూడదు. అప్పుడే విషయం మీకు చెప్తే ఈ 14 ఏళ్లు నరకం అనుభవిస్తారని, రాలేక చూడలేక కుమిలిపోతారని మీ మేలు కోరే చెప్పలేదు. నా కష్టానికి మంచి బహుమతి ఇచ్చారమ్మా. అక్షరం అయితే అబ్బలేదు గాని లక్షణమైన వాడమ్మా అబ్బాయి గారు. వ్యవసాయంలో దిట్ట, తెలివితేటల్లో గొప్ప. మనిషి బంగారంగా మార్చి మీకు అప్పగిస్తే ఇదే మీరు నాకు ఇచ్చే కానుక? చాలమ్మా చాలు. జన్మలో గొప్పోళ్లకు సాయం చేయకూడదు అనేలా చేశారు. ధన్యవాదాలు. తను ఇక్కడ పెరిగితే వటవృక్షం లాంటి మీ వంశమే నేలమట్టం అవుతుందమ్మా. 14 ఏళ్ల అజ్ఞాతవాసం తప్ప మరో మార్గమే లేదమ్మా. ఏందమ్మా అట్ట చూస్తున్నావు? నేనమ్మా నీ శేఖర్ని. ఆహా, అమృతంలా ఉందమ్మా. నేలపారు మనిషి, నేలపారు పుత్తులు. తారక్, వాడికంటే అది అలవాటు. నీకెందుకురా ఈ కొత్త అలవాటు? వాణ్ణి మారుస్తానని నువ్వు వాళ్ళ మారుతున్నావా ఏంటి? మామ్, కొత్త అయినా మంచి అయినప్పుడు ఆచరించడం తప్పు కాదు కదమ్మా.
నువ్వు చెప్పింది బాగానే ఉన్నా నా కాళ్ళు వంగవరా తారక్. ఏజ్ని బట్టి ఎగ్జామ్షన్స్. ఏదో జాతకం బాగలేదని దూరంగా పెంచాల్సొచ్చింది. వాడు వీడి రాతే మార్చి పంపించాడు. అక్కయ్య, ఇలా అయితే వీడు మన స్థాయికి ఎప్పుడు ఎదగాలి? మామ్, స్థాయి ఏదైనా డౌన్ టు ది ఎర్త్ అప్రిషియేషన్స్ తెస్తాయమ్మా. తారక్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. తారక్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మన బిజినెస్ కి అవేమి అప్రిసియేషన్స్ కాదు కదా. మనకి స్టార్ ఉంది, మన రిసార్ట్స్ కి స్టార్స్ ఉన్నాయి. నీకు హెల్పింగ్ హ్యాండ్ గా ఉంటాడు అనుకున్నాను, కానీ నీకే విధంగానూ ఉపయోగపడేలా లేడు వీడు. ఓ 10 పశువులు 10 ఎకరాల పొలం కొనిస్తే సరిపోయేలా ఉంది వీడికి. మామ్, హర్ట్ చేయడం గొప్ప కాదు. అర్థం చేసుకుని మారడం, మాట్లాడడం మర్యాద పెంచుతుంది. తారక్, నేనేం తప్పుగా అనలేదు. తప్పో కాదో పెద్దమ్మ కన్నీళ్లే సాక్ష్యం చెప్తున్నాయి. పెద్దమ్మా, నువ్వేం బాధపడకు. నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, వీణ్ణి నాకన్నా గొప్పగా మారుస్తాను. వాడి జాతకం కాదు, వీడి తమ్ముడి పిచ్చి చూస్తుంటే నా జాతకం బాగోలేదనిపిస్తోంది. ముందు వీడి మైండ్ సెట్ మార్చాలి. కొంతమందికి మంచి రుచించదు. అరిసె అరిసె సూపర్ టేస్ట్ గా ఉంది. బాబు గారు, బాబు గారు, చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, ఎందుకండి మీకు ఈ శ్రమ? మేమంతా ఉన్నాం కదండి. అమ్మగారు చూసినా పెదబాబు గారు చూసినా మమ్మల్ని తిడతారండి. వదరు, పని చేస్తుంటే లాక్కూడా పెట్టే. వదరు, వదలండి, చెప్పానా చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, వదలండి బాబు గారు, వదలండి బాబు గారు, చెప్పానా? మేము చేస్తాం బాబు గారు, మీకెందుకు శ్రమ? వదలండి బాబు గారు, అరే వదలమని చెప్పానా? చెప్పేది బాబు గారు. వద్దు బాబు గారు, వద్దు బాబు గారు, వదలమని చెప్తున్నాడు కదా. వదలండి బాబు గారు, చెప్పానా? చెప్పేది రండి. ఈ పనులన్నీ నీకెందుకురా? వదిలేసి అతను చేస్తాడు. ఏందన్నయ్య వదిలేసేదే? పూల మొక్కల్ని పసిపిల్లలా చూసుకోవాలి. అరే, వీళ్ళకి సరిగా పాదులు చేయడమే రాదు. అసలు ఇదిగో ఈ పారైనా సరిగా పట్టుకోవడం తెలీదు. నేను వచ్చానుగా వ్యవసాయం తెలిసిన వాడినే. ఈ పని రాని వాళ్ళకి జీతం ఇవ్వడమే దండగా. రే, నీకు పని తెలుసుండొచ్చురా, కానీ చేయకూడదు. మరేం చేయాలి? గోళ్ళు గిలుకుంటూ ఇంట్లో కూర్చోవాలనా? నాకు చేయాలన్నా, చేలకర్రన్నా, చెట్లన్నా ప్రాణం. ఈడేమో పొలం లేదు, సరైన పని లేదు, ఎద్దు లేదు, వ్యవసాయం లేదు. ఈ మాత్రం ఉన్నా పని చేయకపోతే ఒళ్ళు బరువెక్కిపోతుంది. నాకేమో బద్ధకం పెరిగిపోతుంది. నా కాలు చెయ్యి సాగదు. ఎద్దులా తిని మొద్దులా కూర్చోవడం నా వల్ల కానే కాదు. ముందు అసలు వీళ్ళందరినీ పంపించేసే. మా పట్టు కట్టుకోండి చిన్నబాబు గారు. మీరు చెప్పండి అయ్యా, అన్ని పనులు మేము చేస్తాము. పొట్ట కొట్టడం కూడా పాపమే కదా, మర్చిపోయా. రే, నిన్నే చెప్పా కదరా మేనేజ్మెంట్ చేద్దు గాని అని. సరే, ఆటగా గాని ఏదో ఒకటి నీకు నేను తోడుగా చేస్తానులే. కండగదలందే కంచంలోకి గింజ కూడా రాదు. పిన్ని చెప్పింది కదా, 10 ఎకరాల పొలము 10 గేదెలు అని. ఆ పని ఏదో తొందరగా చెయ్యి. ఓసీగా తిని ఆ ఏసీలో పడుకోవడం నాతోగానే కాదు. వీడు మరీ ఇలా ఉంటే ఎలా మార్చడం?
చూడు మనకి మంచి వ్యాపారాలు ఉన్నాయిరా, అవి అప్పచెప్తాను, సరేనా? వ్యాపారమా? హ, తక్కడా తారాజు తూకం గీకం అనా మనకది తెలీదు. అలాంటివే ఉండవులేరా, నేను చెప్తాను కదా. అయినా నిన్నే కదా కష్టపడి వచ్చావు, 4 రోజులు రెస్ట్ తీసుకో. అనయా అది కాదు నేను చెప్పేది, నీకు అర్థమవుతుందా? నా మాట వింటావా లేదా? బాలే వాడివే, నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా? పెద్దమ్మ వీడి పెళ్లి గురించి బాధపడుతుంది. ముందు వీడి గెటప్ మార్చాలి, తర్వాత ధ్యాస మార్చి దారిలోకి తేవాలి. వయసు మీద ప్రయోగం చేసి అందమైన ఆశలు కలిగించాలి. పూల మొక్కలు ఇష్టం అన్నాడు కదా, పూలు పెట్టుకునే అమ్మాయిల వైపు మనసు డైవర్ట్ చేయాలి. పెద్దమ్మ కోరిక తీర్చాలి. సరే రా. నేను టాబ్లెట్స్ వేసుకునే టైం స్టార్ట్ అయింది. ఏమైంది? బరువు, బాధ్యతలు, టెన్షన్స్, పైగా నా కష్టాన్ని గుర్తించకుండా మీరనే సూటిపోటి మాటలు. ఎన్నాళ్ళు విధి లేక తప్పనిసరైంది కాబట్టి భరించాను. ఇంకా నా వల్ల అయ్యేలా లేదు. నరాలు చిట్లేలా ఉన్నాయి. ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పు. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుందనుకున్నాను. సూటిగా చెప్పేదేముంది? చాలా బరువు బాధ్యతలు కదా, ఏ బరువు గురించో ఏ బాధ్యత గురించో నాకెలా తెలుస్తుంది? పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. ఇంతకాలం శేఖర్ రాక కోసం ఎదురు చూశాం. వాడు తిరిగొచ్చాక ఒకరికి తోడుగా మరొకరు ఉండి ఈ బిజినెస్ బాధ్యతలు చూసుకుంటారు, అంతా వాళ్లకే హ్యాండ్ ఓవర్ చేద్దామని అనుకున్నాను. కానీ మనం ఒకటి తలిస్తే దైవం మరోలా తలిచింది. శేఖర్ ఏంటో అందరికీ అర్థమైంది. అక్షర జ్ఞానం శూన్యం కదా, అర్హతల్ని బట్టే కదా బాధ్యతలు. ఈ పరిస్థితిలో వాడికి తారక్తో పాటుగా బాధ్యతలు అప్పగించలేం. కంగ్రాట్స్, నా కల నెరవేరింది. నా కవిత అచ్చయిందే. అవునే, వైషు, నా మనసులో ఉన్న ప్రేమ భావాలకి అక్షర రూపం ఇస్తేనే అచ్చయ్యే అర్హత వచ్చిందే. ఆ ప్రేమ అతనితో పంచుకుంటే ఇంకా ఎంత అందమైన పదాలొస్తాయో తలుచుకుంటుంటే మనసు ఉప్పొంగిపోతుందే. లైఫ్ లో ఇంత ఆనందం ఇప్పుడు పొందలేదే. మనసు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నా ప్రేమ నిజం చేస్తానన్నావుగా, ఆ మన్మధుడితో నా పెళ్ళైతే కవితల్లా నా జీవితం కూడా చాలా అందంగా ఆనందంగా సాగిపోతుంది కదా. అంతేగా. ఇంత సంతోషంగా ఉన్న ఈ టైంలో దీనికి అమ్మా నాన్న చెప్పిన విషయం ఎలా చెప్పాలి? తనువు తూలింది, మనసు జారింది. పొదివి పట్టుకున్న హృదయంతో మది జతకట్టింది. ఈ స్థితిని ఏమనాలి నేస్తమా? ఆ క్షణం చూపుల్లో బెరుకు, పెదవుల్లో వణుకు, వశం తప్పిన పరవశం. ఊహల్లో ఊసుల్లో స్థిరమైంది నీ రూపం. ఏంటిది, ఇంకా తయారవ్వకుండా ఇలాగే ఉన్నారు? నాకేం పనిలే అక్కడ. నా కొడుకు నేను ఇక్కడ ఇలాగే ఉండాల్సిందే కదా. అక్క, నువ్వేం మాట్లాడుతున్నావు? నా కొడుకు నీ కొడుకు ఏంటి? ఇద్దరూ మన పిల్లలే కదా.
అసలు నేనెప్పుడైనా వేరే వాళ్ళలాగా తల్చానా? తారక్కి నువ్వంటే ప్రాణం. వాడు చైర్మన్ సీట్లో కూర్చునేటప్పుడు నువ్వు పక్కన లేకపోతే వాడు ఫీల్ అవడా? నువ్వు రావాలి, వాడిని వాడి హోదాని చూసి కుళ్ళుకోవాలి, అది నేను తృప్తిగా చూసి ఆనందపడాలి. తారక్ బాధపడ్డం నాకిష్టమా చెప్పు? ఏంటి ఏదో చెప్పమంటున్నావు? చూడండి అత్తయ్య, నన్ను అక్కగారు ఎలా అయినా మారుతుంది పిలుపు. కొడుకుని సింహాసనం ఎక్కిస్తోందిగా. నీ కొడుకుని కదా చైర్లో కూర్చోపెట్టేది, ఇంక నేనెందుకు, నాకేం పని అని లేఖక్క ఇంకా రెడీ అవ్వలేదు. తను రాకపోతే తారక్ ఫీల్ అవ్వడు? ఖచ్చితంగా బాధపడతాడు. శుభకార్యం జరిగేటప్పుడు ఎప్పుడూ బాధపడకూడదు. అందరూ ఉండాలి, ఆశీర్వదించాలి. నీనా అనే తేడాలు అస్సలు ఉండకూడదు. అలా చెప్పండి అత్తయ్య గారు. లేక వెళ్ళమ్మా, వెళ్ళి రెడీ అయ్యిరా. వెళ్ళమంటున్నానుగా. అలాగే అత్తయ్య. ఫస్ట్ టైం కదరా, అదే అలవాటు అవుతుందిలే. బలవంతంగా బస్తాలో దిగేసినట్టున్నాడు. భలే తయారు చేసావురా వీణ్ణి. ఫంక్షన్ కదమ్మా, అందరూ వస్తారు. తమ్ముడు పంచకట్టులో ఉంటే అందరూ అదోలా చూస్తారని. గుడ్ డెసిషన్, 100% కరెక్ట్. అరే శేఖర్, కండా పుష్టి ఉన్నవాడివిగా, అందుకే సూట్ నీకు బాగా సూట్ అయింది. ఇది ఇరుకిరుగ్గా చాలా ఇబ్బందిగా ఉంది చిన్నమ్మా. ఫంక్షన్ అయ్యేదాకా కాస్త ఓపిక పట్రా, అందరిలో ఘనంగా ఉంటుంది. నా తమ్ముడు అని తారక్ చెప్పుకోవడానికి గొప్పగా ఉంటుంది. తర్వాతంతా నీ పంచే ముళ్ళు కర్రేగా. ఈ పూటకి యోగం దక్కింది, అనుభవించరా. తమ్ముడు, ఫంక్షన్ అయ్యేంత వరకు నువ్వు నా పక్కనే ఉండాలి. సర్లే అన్నయ్య. వీడికి తమ్ముడి పిచ్చి బాగా ముదురుతోంది. మార్పులు మొదలుపెట్టాడు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ వేషం కంటిన్యూ కాకూడదు. భాష యాస మారకుండా చూడాలి. త్వరగా కానిచ్చిరండి. ఒక్క నిమిషం. తారక్, ప్రతిదానికి వాణ్ణలా వెనకేసుకురాకు. సమర్థిస్తే నువ్వనే మార్పు రాదు. అనే కారాపు దేనికిరా? అదిగో గాలి బుగ్గలో కొనికెళ్ళి ఫంక్షన్ లో టపా టపమని పగలు కొట్టేయచ్చు. అక్కడ చాలా ఉంటాయిలే. అలాంటి పనులు చేస్తే వచ్చిన వాళ్ళు పడి పడి నవ్వుతారు. నవ్వాలనగా చిన్నమ్మ ఇదంతా. శేఖర్, కాసేపు మాట్లాడకుండా కూర్చోరా. సర్లే అన్నయ్య, నువ్వు చెప్పావుగా.
అనే అనే కారపు కారపు అదిగో ఐస్ బండి అనే అదిగో అక్కడ ఐస్ బండి ఉందనయా. తమ్ముడు మన రిసార్ట్ లో చాలా ఐస్ క్రీమ్లు ఉంటాయి, అక్కడ తినొచ్చులే. రిసార్ట్ లో కూడా ఉంటాయా? ఓహ్, అయితే ఆపొద్దులే పోనీ. కార్లో కూర్చుంటే డబ్బాలో ఎట్టి కుక్కేసినట్టు ఊపిరే ఆడలేదనుకో. వీడితో 5 నిమిషాల ప్రయాణమే భరించలేకపోయాను. వీడితో జీవితాంతం ఏ అమ్మాయి పెళ్లంగా ప్రయాణం చేస్తుందో. నిత్య నరకమే. అంత ఓపిక లక్ష్మి ఎక్కడుందో? మిథున రా. తమ్ముడు ఇదే మన రిసార్ట్. ఓర్నే ఇంత పెద్దగా ఉందండి. ఇట్లాంటివి నేను ఎప్పుడు సినిమాలో చూడమే తప్ప నిజంగా నేను అసలు చూడలేదనయా. అమ్మా మీరు వెళ్తుండండి, నేను తమ్ముడికి రిసార్ట్ అంతా ఒకసారి చూపించి తీసుకొస్తాను. తారక్, ఇప్పుడు అవసరమా? చూస్తే సంతోషపడతాడు కదా. సరే త్వరగా రా. అట్లాగే అనే పద పోదాం. మిథున రా. చెట్టు లెక్క గలవా, అనర్హరి పొట్ట లెక్క గలవా. అన్న ఈ నుంచి కూడా కనిపించట్లేదా? ఏడికి పోయింటాడు? అమ్మయ్యా, వైషు వెళ్ళింది. మనము ఫ్రీ, మనసు టెన్షన్ ఫ్రీ. గార్డెన్ కూడా చాలా బాగుంది. 4 సెల్ఫీలు లాగేసుకుంటే పోలా? అదిగో అన్నయ్య ఈడే ఉన్నాడు. మిథున ఏమైందే? ఇలా తడిచిపోయావేంటి? ఎటో చూస్తూ వెళ్ళి ఆయన్ని తగిలానే, కాలు జారాను. ఏంటి? అదే కాలు స్లిప్ అయి అతన్ని తాకి బ్యాలెన్స్ తప్పి స్విమ్మింగ్ పూల్ లో పడ్డాను. ఎవరిని తాకావు? ఎవరది? అదేనే నేను చెప్తూ ఉంటానే, నా పోయిట్రీలో హీరోనే. నేను ప్రేమించిన గ్రీకు వీరుడు. నా మనసుని తోచిన. అర్థమైందిలే. ఇప్పుడెక్కడ అతను? చూడకపోతే చూడాలనిపిస్తుంది, కనిపిస్తే సిగ్గు ముంచుకొస్తుంది. అందుకే అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఉండుంటాడు. పాపం అతను కూడా పూల్లో పడిపోయాడే. అలాగైతే నేను వెళ్ళి చూసొస్తానుండు. వైషు వద్దే. మిథున నేనున్నాను, రా. సారీ అండి, కాస్త లేట్ అయింది. ఇప్పుడే మీరు వెయిట్ చేస్తున్నారని అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. నో ప్రాబ్లం అండి. కూర్చోండి.
ప్లీజ్ కూర్చోండి. బెరర్ ఇప్పుడేం వద్దండి. నా పేరు వైష్ణవి, తను మిథున. తన ఫోటో చూశాను. మీరు వస్తున్నారని చెప్పారు. అలా దాని వంకే చూస్తున్నారు? వచ్చింది చూడటానికి కదా. ఓ, ఆ తడి బట్టలేంటా అని చూస్తున్నారేమో. ఆహా, అదే అడుగుదాం అనుకుంటున్నాను. వైషు, అయ్యో టెన్షన్ పడకే, వారేం నీతో మాట్లాడరు. అయ్యో అదేంటండి, వచ్చింది అభిప్రాయాలు అభిరుచులు తెలుసుకోవడానికే కదా. చూడండి, దీనికి పిల్లన్నా బల్లన్నా భయం. చీమ చిట్టుకుమంటే దడుచుకుంటుంది. దోమ చెవి దగ్గర గుయ్యమన్నా గుండె పగులుతుంది. ఇప్పుడు ఇక్కడికి ఆ భయంతోనే వచ్చింది. టెన్షన్ 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 టెన్షన్. ఆ చెమటలకే తడిచి ముద్దయింది. తనకి మాటలొచ్చు, కానీ తడబాటు లేకుండా మాట్లాడలేదు. నడక వచ్చు, కానీ చకచకా నడవలేదు. నిలబడుతుంది, కానీ తన కాళ్ల మీద తను సొంతంగా నిలబడలేదు. దీనికి చిన్నతనం నుంచి నా మీదే ఆధారపడి బతకడం అలవాటైపోయింది. సొంతంగా ఆలోచించలేదు, ధైర్యంగా నిర్ణయం తీసుకోలేదు. మీరు చూస్తే ఫాస్ట్ అనిపిస్తున్నారు. దీన్ని చేసుకుంటే లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. మీరు వేరే మ్యాచ్ వెతుక్కోవడం బెటర్ ఏమో అని నా సజెషన్. మీరేమంటారు? నా వరకైతే నో ప్రాబ్లం. అవునండి, అందాల్ని మేకప్లతో కప్పి, నిజాల్ని అబద్దాలతో మూసి, రానివి వచ్చని లేనివి ఉన్నాయని అంతా మాయ చేసి, మాటలు గారడీ చేస్తూ మ్యారేజులు చేసే ఈ రోజుల్లో నిర్భయంగా డిఫెక్ట్ ఒప్పుకొని చెప్పిన మీ నిజాయితీ నచ్చింది. నచ్చిందా? అవునండి, మీ మాటల్ని బట్టి మీ ఫ్యామిలీ ఎంత ఫ్రాంకో, మిమ్మల్ని ఎంత పద్ధతిగా పెంచారో. ఈ భయాలు ఆధారపట్టాలు నేను మేనేజ్ చేసుకుంటాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను పెంచుతాను. పెళ్ళంటూ చేసుకుంటే పక్కాగా మిథున గారినే చేసుకుంటాను. ఎస్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. నాకు ఈ మ్యాచ్ ఓకే. నేను ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళని మాట్లాడడానికి మీ ఇంటికి పంపిస్తాను. ఇప్పుడైనా కలిసి కాఫీ తాగుదామండి? వద్దండి, ఇప్పుడేం తాగాలనిపించడం లేదు. సరే అండి, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్ మిథున. అయ్యో, ఏంటి దేవుడా ఇది? 14 కల చెదిరిపోతే, ఆశ నిరాశ అయిపోతే, ఆవేశపడకుండా శాంతంగా ఉండడానికి, మౌనంగా మసలడానికి నేనేమన్నా సాధువునా? ఎవరినని ఏం లాభం అమ్మా? చేసిందంతా మీ అబ్బాయి గారే కదా. అందుకే
అందుకే పళ్ళు పటపటలాడించేది, మరొకరైతే తల తెగేది. 14 ఏళ్లు యజ్ఞంలా చేశా. లేని దురదృష్టం వాడి నెత్తికెత్తి, కాని జాతకం వాడి కంటకట్టి, అందరికీ దూరంగా నీ చేతిలో పెట్టి ఎత్తులా మొత్తులా బండరాయిలా తయారు చేయించా. తీరా సింహాసనం మీద నా ఒక్కగానొక్క కొడుకుని మహారాజులా కూర్చోబెట్టి అధికారాలన్నీ అప్పజెప్పాలని చూస్తే నా కొడుకేమో కనకపు సింహాసనం మీద సున్నకంలా వాణ్ణి కూర్చోబెట్టాడు. ఈ సంస్థలో శిల్పానికి బదులు శిలని ప్రతిష్ఠ చేస్తా అంటాడు. మారుస్తా, విలువ వచ్చేలా చేస్తాను అంటాడు. అది జరిగే పని కాదంటే ఈ అమ్మని సవాల్ చేస్తూ 6 నెలల్లో మారుస్తాను అంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.